మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏదైతే 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సో నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే గూపన్పల్లి నియర్ బై లొకేషన్లో గల శ్రీనగర్ కాలనీలో ఉన్నాము. శ్రీనగర్ కాలనీ గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఏటా ప్రతి వర్షాకాలం ఇదే తతంగం ఉంటుంది. సో ఈ శ్రీనగర్ కాలనీకే మేము ఎందుకు వచ్చినాము అని అంటే, ఏదైతే ఇక్కడికి మేము పక్కనే ఈ ఇండ్లు ఏవైతే ఉన్నాయో, ఈ లేన్ ఏదైతే ఉందో ఈ లైన్‌కి పక్కనే దాదాపు 2 అడుగులు కూడా లేదు, 3 అడుగులు కూడా లేదు. మొత్తం పెద్ద వాగు అనేది ప్రవహిస్తున్నది. సో ఈ ప్రవహించే వాగు ప్రతిసారి ఉధృతంగా ప్రవహిస్తుంది అనేది మనకు క్లియర్‌గా తెలుస్తూ ఉంది. ప్రతి ఏటా కూడా ఈ లేన్ అంతా కొట్టుకపోతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దాదాపు 200 నుంచి 250 మంది ఇక్కడ నివసిస్తున్నారు. సో అసలు వీళ్ళకి పర్మిషన్లు ఎట్లా ఇచ్చిర్రు, ఇక్కడ ఉండడానికి ఎట్లా అనుమతులు ఇచ్చిర్రు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్. సో ఇక్కడికి వచ్చిన పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఎస్ఐ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. సో ఏం జరుగుతుంది అనే దానిపైన తెలుసుకుందాము. అన్న నమస్తే. సో చాలా రకాలైనటువంటి సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటున్నారు. రెండు రోజుల నుంచి కూడా మీరు ఇక్కడనే ఉంటున్నారని మాకు తెలుస్తూ ఉంది. సో ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? అంటే ఇప్పుడు ఈ వర్షానికి ఏదైతే ఫ్లడ్ వస్తుందో ఆ ఫ్లడ్ ఇప్పుడు కొంచెం ఎక్కువ అయిపోతుంది. మాకు పైనుంచి ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ నుంచి వీళ్ళని ఎవాక్యుయేట్ చేసి గవర్నమెంట్ స్కూల్లోకి నెక్స్ట్ ఈ ఇంపీరియల్ గార్డెన్ ఫంక్షన్లోకి షిఫ్ట్ చేస్తున్నాము. మాతో పాటు రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, శానిటేషన్ సిబ్బంది కూడా ఉంది, మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ట్రాక్టర్లు కూడా పెట్టిండ్రు. వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి సేఫ్ ప్లేస్కి తీసుకెళ్దామని చూస్తున్నాం అండి. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇదే తతంగం నడుస్తూ ఉంటుంది. ప్రతి వర్షాకాలం వర్షాలు రావడం, ఈ వరద నీళ్ళు అనేది ఇక్కడికి రావడము, వీళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయడము. సో మళ్ళీ యథావిధిగా వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉంటారు. సో వీళ్ళు సహకరిస్తున్నారా మరి మీకు మీరు చెప్పిన మాటలకి? సహకరిస్తున్నారని అంటే ముఖ్యంగా ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్గా తీసుకుపోదామని చూస్తున్నాము. ఈ చిన్నపిల్లల్ని కూడా ఇక్కడ నుంచి తీసుకుపోదామని చూస్తున్నామండి. ఇంకా మీ ఏరియాలో అంటే మీ రేంజ్లో ఇంకేమైనా ఏరియాస్ ఏమైనా ఉన్నాయి, ఇట్లాంటి డేంజర్ జోన్లో ఉన్న ఏరియాస్ ఏమైనా? అంటే ఇప్పుడు ఖానాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కాలూరుబాయ్ రోడ్లో ఆర్కే రైస్ మిల్ ముందట ఒక బ్రిడ్జ్ పై నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. అక్కడ బ్యారికేడ్స్ పెట్టినాము, రోడ్డు బ్లాక్ చేస్తున్నాం అక్కడ. ఓకే. సో ఈ శ్రీనగర్ కాలనీలో దాదాపు 2 రోజుల నుంచి కూడా పోలీస్ అధికారులు ఇక్కడికి వచ్చి వాళ్ళని అప్రమత్తం చేస్తున్నా కూడా ఈ ఇండ్లలో నుంచి ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి లేదన్నట్టుగా ఇక్కడ ప్రజలైతే వ్యవహరిస్తున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. పోలీస్ అధికారులు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు పెళ్లి పిలుపులాగా మేము వచ్చి పిలుస్తూనే మీరు బయటకు వెళ్తారా అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనకి పక్కనే నియర్ బై ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ కాలువలోనే ఉన్నది. సో ఏ టైంలోనైనా ఈ ఇల్లు కూలిపోయి లోపలికి పడిపోయే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకు తెలుస్తూనే ఉంది. సో ఇది ఎంత డేంజర్ ఉందంటే చాలా దారుణంగా పోతూ ఉంది. ఇదంతా వాగు పొంగి పొర్లుతూ ఉంది. అసలు ఇదంతా అసలు ఎట్లా పర్మిషన్లు ఇచ్చిర్రు, ఇక్కడ ఉండడానికి ఎట్లా అనుమతులు ఇచ్చిర్రు అనేది కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు అధికారులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ పర్మిషన్లు ఎట్లా ఇచ్చిర్రు? ఒక ఇల్లు కడదామంటే లేకపోతే ఇక్కడ ఉందామంటేనే అసలు పర్మిషన్ ఇయ్యరు. కాకపోతే ఇక్కడ మొత్తం పిల్లర్లతో సహా ఇల్లులు కట్టుకున్నారు. సో ఇది అంత డేంజర్ జోన్లో ఉంది. ఇంత డేంజర్ జోన్లో ఉన్నా కూడా మరి ఎవరెందుకు రెస్పాండ్ కాలేరు అనేది అసలు ఖచ్చితంగా మనం ఆలోచించాలా. అసలు ఏంది ఇదంతా? అసలు ఇంత డేంజర్గా ఉంది, ఇంత నిర్లక్ష్యంగా ఇల్లులు కట్టుకున్నారు, వీళ్ళు ఇంత డేంజర్లో ఉండి ఇట్లా ఉంటున్నారు అంటే నైట్ టు నైట్ ఏమైనా వరద ఎక్కువ వచ్చిందంటే వాయనాడులో ఎట్లయితే ఏదైతే తరహాలో ఇల్లులు అవి అన్ని కొట్టుకుపోయినాయో అదే తరహాలో నిజామాబాద్ జిల్లాలో కూడా ఇట్లా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ గూపన్పల్లి గ్రామస్తులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ప్రతి ఏటా ప్రతి వర్షాకాలం కూడా ఇదే ఫ్లోటింగ్తోని ఈ వాటర్ అనేది ఉధృతంగా కొనసాగుతుంది. ఇప్పుడు నేను ఉన్నది కూడా చాలా డేంజర్ జోన్లోనే ఉన్నా. కాకపోతే ఇదంతా వాటర్ అనేది ఎక్కువ అంటే మనకి ఎప్పటికప్పుడు వదిలేస్తున్నారు కాబట్టి ఇది వెళ్ళిపోతుంది. లేకపోతే ఒకవేళ స్టోర్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఏదైతే మనకి డేంజర్ జోన్లోనే ఉన్నట్టు అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. సో చూడొచ్చు ఎంత దారుణం ఇది. చూడండి ఇవన్నీ కూడా అసలు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు కదా. ఒక ఇల్లు చూడండి అసలు ఎంత డేంజర్గా ఉంది చూడండి ఒకసారి. అక్కడ పిల్లర్లు వేసేసి కిందికి వేసేసి పెట్టిండు, పైన వాళ్ళు ఉంటున్నారు. అసలు అధికారులు ఏంది, అసలు ఇది ఏం లెక్క, ఇది అసలు ఏం జరుగుతుంది నిజామాబాద్లో? ఈ హైడ్రా అనేది ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చిర్రు అంటే, ఎంత మంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టిర్రు ప్రోగ్రామ్ అంటే చాలా హైలైట్ అనిపిస్తుంది. అప్రిషియేట్ చేయాలి నిజంగా.
సో ఇప్పుడు ఈ హైడ్రా తన పని తను చేసుకుంటూ పోతుంది. హైడ్రా అనేది ప్రతి జిల్లాలో విస్తరించాలా, ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరి కన్నులు ఏదైతే మనకి వాగులు, వంకలు, చెరువుల దగ్గరనే ఉంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఆ ఇల్లుని చూస్తే అది ఎప్పుడు కూలిపోయి ఈ దాంట్లో మన ఈ కాలువలో పడిపోయి ఏమవుతుందో కూడా తెలియదు. సో ఇంత దారుణం ఇదంతా గూపన్పల్లి ఏరియా. ఇప్పుడు నేను చెప్పేది ఈ కాలువకి అవతల ఏదైతే ఉందో ఇదంతా గూపన్పల్లి ఏరియా. ఇదంతా ఇప్పుడు మనం నించున్న ఏరియా ఏదైతే ఉందో ఇది శ్రీనగర్ కాలనీ. సో ఇదంతా దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే తతంగం జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీనగర్ కాలనీ హాలత్ చూస్తే కళ్ళు చెదిరిపోయినాయి. సో వీళ్ళు ఎట్లా ఉంటున్నారు అనేది నాకైతే చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ అయితే ఉంది. సో ఇదంతా కూడా కాలువలోనే ఉన్నది. మేము నిలబడ్డ ప్లేస్ కూడా చాలా డేంజర్లో ఉంది. ఎప్పుడు ఏదైతే మనకి ఎప్పుడు కూలిపోతుంది, దీంట్లో ఎప్పుడు పడిపోతుంది అనేటట్టు చాలా పెద్ద క్వశ్చన్ అయితే ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇదంతా ఈ ఏరియా గురించి మనం మాట్లాడుకుంటే శ్రీనగర్ ఏరియా ఇది. సో కాలువ అవతలి పక్క గురించి మనం మాట్లాడుకుంటే అదంతా కూడా గూపన్పల్లి ఏరియా. సో గూపన్పల్లి ఏరియాలో అసలు ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు ఈ ఇండ్లకి అసలు చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా కాల్వలోనే ఉన్నాయి. సో బఫర్ జోన్లో ఏదైతే మనకి ఎఫ్టీఎల్లో అసలు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అనేది మనం చాలా 100% మనము క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ ఒక ఇల్లు ఉంది చూడండి. అసలు ఆ ప్లానర్ అసలు ఎవరు, అసలు ఆ ఇంజనీర్ ఎవరు, ఆయనకి అసలు నిజంగా హైట్సప్ చెప్పాలా. ఈ కాల్వలు ఎట్లా కట్టినవరా బాబు అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ నేను వచ్చిన తర్వాత కూడా నేను అదే క్వశ్చన్ వేస్తున్నా. సో ఒక 4 పిల్లర్లు వేసిండు. 4 పిల్లర్లు వేసేసి ఆ ఇల్లును మొత్తం దానిపైనే కనిపించే మన ఆగేటట్టు చేసిండు. సో ఒకవేళ వరద ప్రవాహం అనేది ఉధృతంగా పారింది అని అంటే ఆ లెవెల్ అంతా ఈ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో ఇండ్లది ఆ లెవెల్ వరకు కూడా ఇది పోతుంది. మనం నిల్చున్న ప్లేస్ కూడా ఇదంతా మునిగిపోయి మొత్తం ఇదంతా కొట్టుకపోతుంది అని చెప్పేసి మనకి ఈ ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఆ ఇల్లునే కాన్సన్ట్రేట్ చేసి చూడండి మీరు, ఎంత హైలైట్ కట్టిండు చూడురి. హైలైట్గా కట్టిండు, కాకపోతే పర్మిషన్ ఎట్లా ఇచ్చారు అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ ఇంకా అది. సో మున్సిపాలిటీ అధికారులు అసలు ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, ప్రీవియస్గా ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉన్నారో వాళ్ళ మన అండదండలతోనే ఇవన్నీ ఇండ్లన్నీ వెలిసినాయి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో వీళ్ళకి ఎట్లా పర్మిషన్, ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఎవరైతే 250 మంది ఎవరైతే నివాసంలో ఉంటున్నారో వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఆ గూపన్పల్లి వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, అసలు ఎట్లా కట్టుకోవడానికి అసలు ఏం అర్థమైతలేదు. ఇంత దారుణం అంటే ఇది చాలా తక్కువ ఉంది ప్రవాహం. ఇంకా దాదాపు ఇవాళ రేపు ఇంకా వర్షాలు ఎక్కువ కురిస్తే మాత్రం డెఫినెట్లీ చాలా పెద్ద ఇన్సిడెంట్ అయ్యేటట్టు ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా కూలిపోతాయి. ఈ మనం ఉన్న ప్లేస్ కూడా పూర్తిగా నీలమట్టం అయిపోతుంది అని చెప్పేసి మనకి చెప్తా ఉన్నారు. సో మరొక ఏరియాకు పోదాం, అక్కడ ఎట్లా ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన పాములు ఏవైతే ఉన్నాయో ఈ గుడిసెలలో పోతున్నాయి, గుడిసెలలో వచ్చి వస్తున్నాయి అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. సో పోలీస్ అధికారులు ఎంత చెప్పినా కూడా వీళ్ళైతే బయటకు వెళ్తలేరు. సో శ్రీనగర్ కాలనీలోని ఏదైతే ఇండ్ల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, ఎఫ్టీఎల్ అసలు ఏంది ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. సో ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే ఈ ఇండ్లు ఉన్నాయి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అసలు ఈ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు ఈ శ్రీనగర్ కాలనీలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకి ఏదో ఏడు ఉండాలో తెలియక వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. సో ఉన్నప్పుడు గుడిసెలు అవి వేసుకొని ఉండాలి, కానీ అసలు వీటికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి చాలామంది ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ కాల్వలోనే ఇంత పెద్ద ఇల్లు కట్టిరు. సో చూడండి ఒక్కసారి ఎంత డేంజర్లో ఉంది చూడురే. ఇది అసలు ఎట్లా పర్మిషన్ ఇచ్చిరో కూడా తెలియదు. ఒకవేళ ఇది ఈ కాలువలో కుంగిపోయిందంటే మాత్రం ఇది ఎట్లయితే నిర్మించున్నదో అట్లనే పల్టీ కొట్టేసి దాంట్లో ఆ నీళ్ళలోనే జల సమాధి అయ్యే అవకాశం ఉందనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అసలు పర్మిషన్ ఎట్లా ఇచ్చిర్రు ఏంది అనేది అధికారులనే అడగాల. సో ఇదంతా చూస్తే ఇదంతా కూడా కాలువలో ఉన్నది, కాలువలో నుంచి ఈ వాటర్ అంతా పోతున్నది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు, ఇక్కడ దాదాపు 250 మంది ఉన్నారు. ఇప్పటికీ చాలామంది కానిస్టేబుల్ వచ్చి వీళ్ళని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అసలు మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి, ఇదేంది పెళ్ళికి పిలిచినట్టు ఎన్నిసార్లు పిలవాలా మేము అని చెప్పేసి కూడా వాళ్ళు కోపంకి వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇదంతా కూడా గూపన్పల్లికి సంబంధించిన ప్రధాన రహదారి. అది యాక్చువల్లీ ఆ బ్రిడ్జ్ కూడా మునిగిపోతుంది ప్రతి ఇయర్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఆ బ్రిడ్జ్ మునిగిపోతే ఇవన్నీ మునిగిపోతాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో అధికారులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే షెల్టర్ ఇచ్చేవాళ్ళు, షెల్టర్ కోసం వాళ్ళు చాలా
పడిగాపులేసే కాస్తున్నారు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం, కానీ పోలీస్ అధికారులు వచ్చి వాళ్ళు ఎంత వెళ్ళమని చెప్పేసి చెప్పినా కూడా వాళ్ళు వెళ్తలేరు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో డేంజర్ జోన్లోనే అయితే ఉంది నిజామాబాద్ జిల్లాలో. ఏదైతే చాలా ఏరియాలలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో తొందరగా అధికారులు మేల్కోకపోతే మాత్రం డెఫినెట్లీ ప్రాణహాని అనేది, ప్రాణ నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనేది మాకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఈ లేనని కొట్టుకుపోయే అవకాశం ఉంది, చాలా డేంజర్లో ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.